వైఎస్ జగన్ ను కలిశారు వల్లభనేని వంశీ దంపతులు. వంశీ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు జగన్. వంశీపై 11 అక్రమ కేసులు పెట్టి వేధించింది కూటమి ప్రభుత్వం. 140 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నారు వల్లభనేని వంశీ. వంశీకి బెయిల్ వచ్చినా విడుదలను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు కూటమి పెద్దలు. చివరకు కుట్రలన్నీ ఛేదించి బయటకొచ్చారు వల్లభనేని వంశీ. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వైఎస్ జగన్ కు వంశీ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొద్దిసేపు క్రితం తాడేపల్లిలోని వైఎస్ జగన్ని కలిశారు. ఈ సందర్భంగా వంశీకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. గడిచిన 140 రోజులుగా వల్లభనేని వంశీని చంద్రబాబు సర్కార్ అక్రమంగా నిర్బంధించినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. దాదాపు 11 కేసులను ఆయన మీద అక్రమంగా నమోదు చేయడంతో పాటు ఆయన్ను జైల్లో నుంచి బయటికి రానియకుండా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అయినప్పుడు కూడా అనేక కుట్రలను కూడా ఛేదించుకొని ఒక్కొక్క కేసులో వరుసగా బెయిల్ తెచ్చుకున్నటువంటి వల్లభనేని వంశీ నిన్న మధ్యాహ్నం జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు, అట్లాగే గన్నవరం సంబంధించినటువంటి కేడర్ పెద్ద ఎత్తున వల్లభనేని వంశీకి స్వాగతం పలికినటువంటి పరిస్థితి. అట్లాగే నిన్న సాయంత్రం నూజివీడు కోర్టులో కొన్ని ఫార్మాలిటీస్ ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి వాటిని పూర్తి చేసుకున్నటువంటి వల్లభనేని వంశీ ఈ రోజు కొద్దిసేపు క్రితమే తాడేపల్లి వచ్చారు. ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ని కలిశారు. వంశీతో పాటు ఆయన భార్య పంకజశ్రీ కూడా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా వంశీ సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జగన్. ఎందుకంటే ఈయన 140 రోజులుగా అక్రమంగా జైల్లో ఉన్న నేపథ్యంలో అక్కడ అనేక సార్లు ఆయన ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి ఉంది. అనేక మార్లు ముఖ్యంగా వెన్నుముక నొప్పితోటి చాలా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అది కాకుండా సైంటిస్ట్తో పాటు అనేక ఆరోగ్యపరమైన సమస్యలు వంశీ ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా అనేక మార్లు ప్రభుత్వం ఇక్కడి నుంచి జైలు నుంచి ఆసుపత్రి తరలించినప్పుడు కూడా అక్కడి నుంచి మళ్ళీ బలవంతంగా జైలు తరలించినటువంటి పరిస్థితి. సో ఏదో రూపంలో వంశీని వేధిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని ఛేదించుకొని ప్రతి కేసులో కూడా బెయిల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అయితే బెయిల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వ పెద్దలు కుట్రలు అయితే చేశారు. 2 కేసుల్లో ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి బెయిల్ కొట్టేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా స్పందించింది. ఎప్పుడో 2022లో కేసు నమోదైతే సివిల్ కేసు, దానికి సంబంధించి ఇటీవల మే నెలలో కేసు నమోదు చేయడం ఏంటి, దాన్ని సివిల్ కేసుని క్రిమినల్ కేసుగా మార్చడం ఏంటి, దాంట్లో కూడా మళ్ళీ అరెస్టులు చేయడం ఏంటంటూ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా తీవ్రంగా దుయ్యబట్టినటువంటి పరిస్థితి. అది కాకుండా ఇంకోటి గన్నవరం సంబంధించి ఒక మైనింగ్ కేసులో కూడా అక్రమంగా కేసు నమోదు చేసినట్టు సుప్రీంకోర్టు కూడా చాలా గమనించింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా చాలా సీరియస్గా తిట్టిపోసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిలో ఎట్లాంటి అనేక అక్రమంగా వేధింపుల పరమైతే వల్లభనేని వంశీ మీద చాలా కాలంగా కొనసాగుతుంది. అయితే వీటన్నిటిని ఛేదించుకొని ఇప్పుడు బయటకు వచ్చిన నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే వైఎస్ జగన్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నటువంటి జగన్ ఖచ్చితంగా మీరు ముందు రెస్ట్ తీసుకోండి, ప్రశాంతంగా ముందు ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలంటూ చెప్పారు. దాంతోపాటు కేసుకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే పెడుతుందో అక్రమ కేసులన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేద్దాం, న్యాయ సలహాలు తీసుకోవడంతో పాటు న్యాయ పోరాటం చేద్దాం, ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమైనట్టు కూడా వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పడంతో పాటు వంశీ దంపతులకు ధైర్యం చెప్పినట్టు పరిస్థితి. మరోవైపు వంశీకి సంబంధించి ఆయనకు ప్రాణహాని కూడా ఉన్నట్టు నిన్న సాయంత్రం విజయవాడ పడమట పోలీసులకు ఆయన భార్య కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటికి సంబంధించి వైఎస్ జగన్ ఆరా తీశారు. ఈ కేసులకు సంబంధించి ఎక్కడ భయపడాల్సిన పని లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు నేను కూడా అండగా ఉంటానంటూ ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అరుణ, రవీంద్ర, ఇప్పుడు నెక్స్ట్ వల్లభనేని వంశీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? అంటే ఆయన జైలు నుంచి విడుదలయ్యాక నుంచి జగన్ కలిసిన తర్వాత నుంచి ఆయన ఏం మాట్లాడారు? ప్రస్తుతం మీడియాతోటే ఆయన ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే మీడియాతో మాట్లాడకూడదు అనేటువంటి ఒక షరతు కూడా కోర్టు బెయిల్ ఇచ్చే సమయంలో పెట్టిన నేపథ్యంలో మీడియాతో ఎక్కడ ఆయన మాట్లాడలేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కానీ అట్లాగే పార్టీ అధినేత వైఎస్ జగన్ కానీ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇప్పటికే ఆయన ఆరోగ్యం చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆరోగ్యం సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాలి, పూర్తిగా రెస్ట్ తీసుకున్నట్టు కూడా చెప్పారు. ఇక ఏదైతే న్యాయపరమైనటువంటి సలహాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పార్టీ సంబంధించినటువంటి లీగల్ సెల్తో పాటు మిగతా కొంతమంది న్యాయవాదులను పెట్టుకొని ఆ కేసుకు సంబంధించి మేము చూసుకుంటాం, ముందైతే మీరు ఆరోగ్యంగా బాగుండాలంటూ కూడా పార్టీ సంబంధించిన నేతలు సూచించారు. కాబట్టి కొద్ది రోజుల పాటు వంశీ కొంత రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత యథావిధిగా పార్టీ సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వాస్తవానికి ఈరోజు జగన్తో మాట్లాడిన సమయంలో కూడా ఇక మీదట పార్టీ కార్యకలాపాల్లో పూర్తి స్థాయిలో పాల్గొంటానంటూ కూడా జగన్ చెప్పారు. కానీ ముందు రెస్ట్ తీసుకో, ఆరోగ్యాన్ని కుదురుపాడించుకోవాలని చెప్పి వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి కొద్ది రోజుల పాటు కనీసం ఒక 10 రోజుల పాటు పూర్తిగా వల్లభనేని వంశీ రెస్ట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అనంతరం పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. రవీంద్ర, మరి వంశీకి ప్రాణహాని ఉందని చెప్పేసి కంప్లైంట్ చేశారు కదా, మరి భద్రత కల్పిస్తామన్నారా పోలీసులు?
దీనికి సంబంధించి పోలీసులు ఇంకా ఏమీ నోరు మెదపలేదు. ఎందుకంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు సంబంధించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తయారవుతున్నటువంటి ఛార్జ్ షీట్లతో సహా ఎవరెవరిని సాక్షులుగా పెట్టాలతో సహా ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే మొత్తం కార్యక్రమం స్క్రిప్ట్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వల్లభనేని వంశీ భార్య నిన్న సాయంత్రం విజయవాడ పడమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే వల్లభనేని వంశీ నిన్న మధ్యాహ్నం బయటకు వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయనకు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, కాల్స్ చేస్తూ విపరీతంగా బెదిరిస్తున్నారు. ఏ విధంగా నువ్వు బయటకు వచ్చావో తెలుస్తాను, నీ సంగతి తెలుస్తాను, నువ్వు జనాల్లో ఎట్లా వెళ్తావో తెలుస్తా ఉంటూ కూడా ఆయన భయపెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ నిన్న సాయంత్రం పడమట పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ఇంతవరకు మీకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని కానీ లేదంటే ఎవరు కాల్ చేశారు ఏంటనేది పూర్తి స్థాయి విచారణ కూడా ఇంతవరకు కనీసం ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోతే, పోలీసులు కనుక సరైన యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కోర్టుకు వెళ్ళి న్యాయ సలహా తీసుకుని న్యాయ పోరాటం చేసేందుకు కూడా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అరుణ, రవీంద్ర, వల్లభనేని వంశీ తన భద్రతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు? గతంలోనే అంటే ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా వల్లభనేని వంశీ ప్రతిసారి కూడా టార్గెట్లో ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా వల్లభనేని వంశీని టార్గెట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా సీరియస్గా డేర్గా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలు నాయకులు కూడా వల్లభనేని వంశీతో కలిసి ముందు నడిచిన పరిస్థితి. ఎందుకంటే వంశీ జనానికి అంతగా అందుబాటులో ఉంటారు, పార్టీ క్యాడర్ సంబంధించి అందుబాటులో ఉంటారు. కాబట్టి ఆయనకు ఎక్కువగా జనాదరణ ఉందనేది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో అందరికీ అండగా ఉంటారన్నటువంటి కారణంతో ఆయన బయటికి రానియకుండా చేసే ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయనకు అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి, నేను చంపుతామంటూ అనేక మార్లు బెదిరించారు. అయినప్పుడు కూడా వల్లభనేని వంశీ ఎక్కడ కూడా వెనక తగ్గినటువంటి పరిస్థితి లేదు. ఆ నియోజకవర్గంలో విస్తృతంగా తిరగడంతో పాటు కార్యకర్తలకు అండగా ఉంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మనం చూసాం, రెడ్ బుక్ రాజ్యాంగం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టారు. గత ఫిబ్రవరి 13వ తారీఖున హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ తరలించిన తర్వాత నుంచి వరుస వెంబడి కేసులు పెట్టుకుంటూ, అంటే ఏ కేసులో అయితే బెయిల్ వస్తుందో వెంటనే ఇంకొక కేసు పెట్టేసి మళ్ళీ ఆయన బయట రానికుండా చేసే ప్రయత్నం చేస్తూ 140 రోజుల పాటు జైల్లోనే ఉంచారు. 11 అక్రమ కేసులు పెట్టారు. అయితే బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చిన సమయంలో కూడా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం వెళ్ళిందంటే, ఒక వ్యక్తికి సంబంధించి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు దాకా ప్రభుత్వం వెళ్ళిందంటే ఏ స్థాయిలో కక్ష కట్టిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం వైపు నుంచి ఈ విధంగా కక్ష రాజకీయాలు సాధిస్తూనే మరోవైపు టీడీపీ సంబంధించినటువంటి గోండాలు నేరుగా వల్లభనేని వంశీకి ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి చంపుతామంటూ బెదిరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ క్యాడర్ ఆయనకు అండగా నిలబడింది. న్యాయ పోరాటం చేసేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. అరుణ. ఓకే రవీంద్ర, థ్యాంక్ యూ.